నువ్వు కచ్చి కట్టుకో బాస్ వస్తుండు నువ్వు లైట్ వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా మన శంకర వరప్రసాద్ తోటి మన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏజ్లో ఆయన ఎనర్జీ అసలు నిజంగా 20-25 అన్నట్టుంది. ఆయన చేసిన డ్యాన్సులు కానీ, అభిమానులను మెప్పించడానికి ఆయన పడ్డ కష్టం కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు అందుకే ఆయన మెగాస్టార్. బాస్ ఈజ్ బ్యాక్ అని అంటారు అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏ డైరెక్షన్లో రాబోతుంది అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో వాల్టేరు వీరయ్య కాంబినేషన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి బాబీ గారి డైరెక్షన్లో నెక్స్ట్ సినిమా రాబోతుంది అనమాట. ప్రస్తుతానికి మాత్రం చిరంజీవి గారు వేరే ఇంతకుముందు స్టార్ట్ అయినటువంటి సినిమా షూటింగ్లో, విశ్వంబర షూటింగ్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. దాని తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఈ బాబీ సినిమాది మాత్రం ఫిబ్రవరి నుంచి మోస్ట్ ప్రాబ్లీ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక బాబీ డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మంచి ఎట్లా అంటే ఆడియన్స్ పల్స్ పడతాడు బాబీ. మరి ఎలా పడతాడో తెలియదు కానీ వాల్టేరు వీరయ్యలో చిరంజీవిని అంటే జనాలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చూపిస్తూ ఉంటారు అనమాట. రీసెంట్గా వచ్చినటువంటి బాలకృష్ణ సినిమా కూడా అంతే. అసలు బాలయ్య బాబుని ఆ స్టార్టింగ్ ఎలివేషన్స్ కానీ అవి కానీ మరి ఎలా ఆలోచిస్తాడో తెలియదు కానీ అంటే ఒక ఆడియన్ కూర్చుని సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అసలు అలాంటి సినిమా ఇస్తుంటాడు అనమాట. జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినటువంటి మంచి జై లవకుశ కానీ ఆడియన్ పల్స్ని పట్టి సినిమా తీసేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్లలో మన బాబీ గారు ఉంటారు. ఎందుకంటే ఆ సీన్ని మొత్తం పర్టిక్యులర్ సీన్ ఏదైతే ఉంటుందో అది ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దాంట్లో కాన్సెప్ట్ అనేది ఎలా ఉన్నా సరే ఆ సీన్ ఎలివేషన్ అనేది నిజంగా అసలు మంచి టాప్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. అలాంటి బాబీ గారి డైరెక్షన్లో ఇప్పుడు చిరంజీవి సినిమా నెక్స్ట్ సినిమా స్టార్ట్ కాబోతుంది ఫిబ్రవరి నుంచి. అంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏంటి స్టోరీలు ఏంటి అవి ఇవి ఏమి బయటకైతే రాలేదులే కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే జనరల్గా బాబీ తోటి అని చెప్పి వచ్చిందనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ ఖచ్చితంగా ఇంకా బాబీ లెవెల్ అంటే ఇంకేముంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎస్పెషల్లీ ఆయన కామెడీ టచ్తో పాటు సీరియస్ టచ్లు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి మరి చిరంజీవిని ఈసారి వాల్టేరు వీరయ్యలో లాగా చూపిస్తారా లేకపోతే డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తారా అంటే మెయిన్ బాబీ సినిమా ఎలా ఉంటుంది అంటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడికో ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతాను అన్నమాట సినిమాని. అరే కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అరే ఇంత సీన్ ఉందా హీరోకి, అంటే ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా అనే లెవెల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక నెక్స్ట్ చిరంజీవి సినిమా మనం సూపర్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. మంచి స్టోరీ ఉండొచ్చు డెఫినెట్గా. ఆయన కూర్చొని రాస్తాడంటే కథ మంచి ఒక రేంజ్లో రాసుకుంటే వెళ్ళిపోతాడు స్టోరీ మాత్రం. వెయిట్ అండ్ సీ ఫర్ దట్ మూవీ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.